వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనేది ఒక బ్రాండ్. మొత్తం రాజకీయానికే ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాజశేఖర్ రెడ్డి గారు నిలిచారు. మరి ఇవాళకి కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలే ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 ఏళ్ళు తండ్రి ఒక్క అడుగేస్తే తనయుడు 4 అడుగులు ముందుకేసి తండ్రికి మించిన తనయుడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నారు ప్రజల సంక్షేమం చేయడంలో. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని మరుగున పడిపోయినట్టు కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ 2 చోట్ల కూడా ఊపిరి పోసినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాల్ని తన ఎజెండాగా మార్చుకొని, మేనిఫెస్టోగా మార్చుకొని ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి నేనున్నానంటూ మాటిచ్చి ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు ప్రజల బాగోగుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం రుణాలు మాఫీ చేయించడం కానివ్వండి, అలాగే మరి రైతన్నల కోసం రైతు రాజ్యంగా మారాలి మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి రైతన్నల కోసం వాళ్ళ యొక్క భూములు సాగు చేసుకోవడానికి కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందించి ప్రాజెక్టులు వేయించి సాగునీరు అందించినటువంటి అపర భగీరథుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆనాడే డాక్టర్ విద్యను అభ్యసించినటువంటి మన రాజశేఖర్ రెడ్డి గారు హాస్పిటల్ని ఏర్పాటు చేసి ₹1 వైద్యం చేసి మరి రూపాయి డాక్టర్ అని కూడా పేరు తెచ్చుకొని ఆరోగ్య ప్రదాతగా మారి ఆ రోజు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది పేద ప్రజలు చనిపోకుండా మరి ఆరోగ్య వ్యవస్థని బాగు చేసే విధంగా మరి కాపాడినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి అలాగే ఆరోగ్య వ్యవస్థలో 104 కానివ్వండి, 108 కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మరి ప్రజల యొక్క బాగోగులు చూసుకున్నారు. అట్లాగే మరి విద్యార్థులు ఎక్కడా కూడా పేద విద్యార్థులు చదువుకోలేకపోతున్నామని బాధపడకూడదు, కార్పొరేట్ విద్యని పేద ప్రజలకు కూడా అందించాలి అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఆనాడే పేద పిల్లలందరూ కూడా చక్కగా ఫ్రీగా విద్యను అభ్యసించేలాగా చూసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి సాగునీరు ప్రాజెక్టులు కానివ్వండి, అలాగే విద్యా వ్యవస్థ కానివ్వండి, ఆరోగ్య వ్యవస్థ కానివ్వండి, రైతుల వ్యవస్థ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎంతో ఇదిగా ఆలోచించి ప్రజల కోసం ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మనసు ఉండాలి కానీ ఎంతటికైనా ముందుకెళ్ళొచ్చు, పేద ప్రజలకి ఎంత సేవ అయినా చేయొచ్చు అని చెప్పేసి ఒక రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనం చూడగలిగాము. మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత 5 ఏళ్ళుగా మనం అది చూసాము. మరి ఇప్పుడున్నటువంటి పరిపాలన చేసేటువంటి కూటమి నాయకులు ఎక్కడా కూడా ఆ విధంగా పరిపాలన సాగించట్లేదు. కేవలం వారి యొక్క ఎజెండా, మేనిఫెస్టో అంతా కూడా గ్రాఫిక్స్కి, పేపర్లకి మాత్రమే పరిమితమైంది. ఆంధ్ర రాష్ట్ర పరిపాలన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు మొత్తం కూడా మరుగున పరిచారని చెప్పేసి కూడా ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకోవాలి. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ గారి గురించి మీ మాటలు చెప్పాలంటే? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే ప్రజలందరూ పేదరికం, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమానత్వంతో అందరూ సమానంగా ఉండాలి, చదువుకోవాలి అని విద్య, వైద్యం ప్రజలకు అందించిన వ్యక్తి ఎవరయ్యా అంటే రాజశేఖర రెడ్డి గారు అనే చెప్పాలి. ఈ రోజున ఆ విద్యని, వైద్యని ప్రజలకు దూరం చేసిన వ్యక్తి, మోసం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఈ 76వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అంటేనే ప్రజల్లో ఆయనకున్నటువంటి అభిమానాన్ని అందులోనే మనం తెలుసుకోవచ్చు. రైతు రుణమాఫీ కలిగించి రైతులకి నేను తోడుగా ఉన్నాను మీకు అని చెప్పని అండగా నిలబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, బిడ్డల చదువుల్లో తోడున్నారు, రూపాయి వైద్యం అనే రీతిగా ఆరోగ్యశ్రీ అనేది అందించి, అసలు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే. ఎంతోమంది వైద్యం చేయించుకోలేక ఎన్నో మరణాలు చవిచూస్తున్న టైంలో ఆయన వైద్యం ఫ్రీగా అందించి ప్రజలకు ఎంతో చేదోడు వాదోడుగా నిలబడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈరోజు మా మధ్యన లేరు అని అంటే ఎవరు కూడా అది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మా మధ్యనే ఉన్నారు, మాతోనే ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజున దేవుడి గుడిలో దేవుడి పటం పక్కన ఆయన పటం పెట్టి పూజలు చేస్తూ ఉన్నారంటే జనాల హృదయాల్లో ఆయన ఎంత గొప్పగా ఉన్నాడు అనేది అర్థమవుతా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా అవుతుందండి. రోజు మేము చెప్పినా కూడా మీకు తరగదు. ఎందుకంటే తను చేసిన సేవలు తలుచుకుంటే ఈ రోజుకి కూడా తను ఒక అడుగేస్తే 10 అడుగులు జగనన్న ముందుకేశారు. అలాగే రాజశేఖర రెడ్డి గారిని అంటే అప్పుడు కూడా పిల్లలకి ఫీజు రిమెంబర్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ
అలాగే రైతులకు రైతు బాంధవుడుగా కానీ ఇలా రకరకాలుగా అన్ని విధాలా కూడా రాజన్న చాలా చాలా చేశారండి. ఈరోజు తలుచుకుంటుంటే ఇప్పటికే ఆయన చనిపోయారని అందరూ అంటారు, కానీ మా గుండెల్లో ఎప్పుడూ దేవుడుగా ఆయన ఉండనే ఉన్నారు. ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది, దండం పెడుతున్నాం. అంటే ఎందుకంటే మనిషి ఉంటే విలుగదు, లేకపోయినా కూడా తనకి ఇప్పటికీ ఆ స్థానంలోనే ఉన్నారు ఆయన. కనుక ఇంకా ఆయన చేసిన సేవల గురించి చెప్పాలంటే 5 నెలల పాటు 1700 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎండనక వాననక తలకో పాగాలు పంచెగట్టుకొని షూ వేసుకొని అంతా కష్టపడి పాదయాత్రలో తను వెళ్తూ ఎన్నో కష్టాలను చూశాడు. ప్రజలు ఏమేమి బాధలు పడుతున్నారు అనేది చూసి తను అనుకున్న దానికి మించి బాగా చేశారండి. అట్లాగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వాళ్ళు పోల్చుకుంటే చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు, ఇప్పుడున్న పెద్ద మనుషులు చాలా ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మేము చేసాం, సీఎంగా అన్నీ చేసామంటే చేయడం గొప్ప కాదండి. ఒక మనిషిగా మంచి చేసి మిగిలిపోవడం గొప్ప. అది ఒక రాజశేఖర రెడ్డి గారికి చెందింది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ అది మా జగనన్నకు మాత్రమే చెందుద్ది. ఆ పథకాలు కానీ ఏదైనా సరే పేదలకు పెన్నిది భగీరథుడు అంటే రైతులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకనే మేము ఇప్పటికి కాదండి, ఎప్పటికీ మా గుండెల్లో ఆయన దేవుడై కొలువుంటారు. జోహార్ రాజశేఖర రెడ్డి గారికి జోహార్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చాలా అభిమానులు మేము. వైసీపీ అంటేనే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో మేము కూడా పుట్టి ఎరగం మేము. కాకపోతే ఇప్పుడు అదే ఫోర్స్ ఇంప్రూవ్మెంట్స్తో వాళ్ళ కొడుకు జగనన్న వస్తున్నాడు. జగనన్న చేసిన పథకాలే కానీ ఆయన చేసిన అభివృద్ధులే కానీ చాలా వరకు ఇంటింటికి చాలా వరకు చేరినాయి. జోహార్ వైఎస్ఆర్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం 1 year పరిపాలన ఎలా ఉంది? జగన్ కంటే బెటర్ అంటారా, ఏమంటారు? లేదండి, కూటమి ప్రభుత్వం అసలు ఏం బాగాలేదండి. చాలామంది కూడా తిట్టుకుంటున్నారు. ప్రతి ఇంట్లో కూడా వేదన బాధే కలుగుతుంది, కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కూటమి ప్రభుత్వం అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నారు, రాకముందు ఒకలాగా హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు ఏమీ నెరవేర్చుకోవట్లేదు. చాలామందికి కూడా తల్లికి వందనం పడలేదు, గ్యాస్కి పడలేదని చాలామంది. జగనన్న ఉన్నప్పుడు అంత కరోనా సిచ్యువేషన్లో కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు మేలు జరిగింది. అంత కరోనా సిచ్యువేషన్లో కూడా ప్రతి మహిళ దగ్గర కూడా మనీ ఎప్పుడూ ఉన్నాయి. ఆ ఇంట్లో కొదవ లేకుండా ఉంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జగన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ఒక ధైర్యము శక్తి. ఆ సార్ లేరని ఎంతగానో మేము బాధపడుతుంటే జగన్ అన్ననే ఆయన సృష్టించి మా అందరికీ న్యాయం చేయమన్నారు. జగనన్న చేసిన పరిపాలన మా అందరికీ ఎంతగానో సంతోషకరంగా ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ న్యాయం జరగట్లేదు. జగనన్నను కావాలని ఓడించారు. మేము ఎప్పుడు కూడా జగనన్న వెంటే ఉంటాము. జగనన్నే ఒక శక్తి, ఒక బలం మా అందరికీ. జగనన్నకి ఎప్పుడు మేము తోడుగా ప్రజల్లో ఆయన ముందుకెళ్ళాలని, ఆయన పరిపాలన మాకు ఎంతగానో న్యాయం చేయాలని, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు జగనన్న స్ఫూర్తిగా నిలబడాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. జై జగన్, జై రాజశేఖర రెడ్డి గారికి జోహార్. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తేనే మనకు గుర్తొచ్చేది 108. అవునండి, ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు 108 ఎంతోమంది పేద ప్రజలకండి ఆరోగ్యశ్రీ లేక ఎంతోమంది బాధలు పడుతూ హాస్పిటల్లో చనిపోతూ ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళైనా బడుగు బలహీన వర్గాలకైనా నేనున్నానని భరోసా ఇస్తూ ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతగానో బలోపేతం చేసి ప్రజలందరికీ న్యాయం చేకూర్చి ప్రతి హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసిన మన రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎన్ని చెప్పినా మనకి అది తనివి తీరదు. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినా ఎంత శక్తి, ఎంత బలమో జనాలందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే ఆయన చిరస్థాయిగా జనాల్లో నిలిచిపోయిన నేత. ఎంతోమంది రాజకీయ నాయకులు మనం చూసే ఉంటాం, కానీ అలా జన హృదయాల్లో నిలిచిపోయే నేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రారేమో. ఎందుకంటే మీరు ప్రతి కుటుంబంలో చూసుకుంటే ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవాళ లక్షలాది మంది పిల్లలు గడిచిన 20 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ చదువుకున్నారంటే, ఎంతోమంది ఇంజనీర్లు వచ్చారంటే కేవలం రాజశేఖర రెడ్డి పుణ్యమే. ఆ రోజున ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం మూలంగానే ఇదంతా జరిగింది. అలాగే ఎంతోమంది పేదవాళ్ళు 108 సర్వీస్ కానీ, అసలు ఆరోగ్యశ్రీ సేవలు కానీ చాలా కుటుంబాలకి కొన్ని కోట్ల మంది కుటుంబాలకి లబ్ధి చెందింది. ఆయన్ని ఎవరు కూడా మర్చిపోరండి, ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే నేత. సార్, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఈరోజు
వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదండి. అటువంటి మహానీయుడు, పేదల పాలిటి పెన్నిది. ఆయన 2003లో పాదయాత్ర మొదలుపెట్టి పేదల యొక్క కష్టాలని, బాధలని, రైతుల యొక్క కష్టాలని, విద్యార్థుల యొక్క కష్టాలని, రైతులకి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వీటన్నిటిని కష్టాలను పాదయాత్రలో తెలుసుకొని 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 వాహనం కానివ్వండి, 104 కానివ్వండి, ఈ రకంగా మహిళలకి పెన్షన్ పెంచడం కానివ్వండి. అప్పుడు 75 రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్, దాని ఏకంగా 3 రెట్లు పెంచి 200 రూపాయలు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఇటువంటి అనేక సంక్షేమ పథకాలను అవలంబించి రాష్ట్రాన్ని సుప్రపాలనలో నడిపిస్తున్న సమయంలో అనుకున్న ఒక దుర్ఘటన జరిగి ఆయన మన ఎందుకు దూరం అయిపోయి నేటికి కూడా దరిదాపుగా 16 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని మరవలేక పేద కుటుంబాలు కానివ్వండి, పేదలు కానివ్వండి, బడుగు బలవర్గాలు కానీ, ఆయన సహచరులు కానివ్వండి, ఆయనతో పాటు మంత్రివర్గంలో కానివ్వండి, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన స్మరించుకుంటున్నారంటే ఆయన ఎంతోటి మహానుభావుడు మనం తెలుసుకోవచ్చండి. అదేవిధంగా ఆయన కుమారుడు అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలను పయనిస్తూ ఆయన 2019లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా అమ్మ ఒడి అని, అలాగే విద్యా దీవెనని, విద్యా కానుకని, గోరుముద్దని ఇటువంటి సంక్షేమ పథకాలను ఎన్నో పెట్టి పేద ప్రజలకి తండ్రికి మించినటువంటి తనయుడిగా చూపించుకున్నటువంటి తరుణంలో మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి అనేక అబద్ధాలు, అలివికాని హామీలను ఇచ్చి వాళ్ళ అధికారంలో చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, దాన్ని ఎదగొట్టారు. మరి మహిళలకి ఉచిత బస్సు అన్నారు, దాన్ని ఎగ్గొట్టారు. మరి అలాగే 3 సిలిండర్లు అన్నారు, దాన్ని ఎగ్గొట్టారు. మరి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, దాన్ని ఎగ్గొట్టారు. 3 సిలిండర్లు ఇట్లా ప్రతిదీ ఎగ్గొట్టుకుంటూ వాళ్ళు నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలని పక్షాన్ని నిలబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే ఆయన ప్రశ్నిస్తే మీరు చేస్తామన్న హామీలు ఏమైందంటే వెంటనే రెడ్ బుక్ తెచ్చుకొని సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానివ్వండి, లేకపోతే కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, నానా ఇబ్బంది. సోషల్ యాక్టివిస్ట్ మీద ఒక చిన్న పోస్ట్ పెడితేనే ఈరోజు తీసుకెళ్ళిపోయి వాళ్ళని జైల్లో పెడుతున్నారు. దానికి సుప్రీంకోర్టు కూడా చెంప చెల్లిమనిపించే విధంగా సమాధానం చెప్పింది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చిన్నదానికి ఏంటంటే మీరు కేసులు పెట్టి నిర్బంధంగా పోలీసులు అరెస్ట్ చేయడానికి కుదరదని చెప్పి మొన్న ఈ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళ చెంపపెట్టుకి నిదర్శనం, వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం అరాచక ప్రభుత్వానికి కూడా నిదర్శనం. 1 సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం ఎంత పతనానికి గురి అయిపోయిందంటే మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రేణుకా చౌదరి అనే ఆమె వాళ్ళ పార్టీ సామాజిక వర్గం చెందిన కూడా ఆమె చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉద్ధరిస్తారనుకున్నాము, ఆయన మాత్రం మొత్తం అన్నింటిలోనూ దిగజారిపోయాడు. ఆయన గ్రాఫ్ కూడా రోజుకి దిగజారిపోతుంది కాబట్టి ఆయన నమ్మే పరిస్థితులు లేదని చెప్పి వాళ్ళ కూటమి నాయకులు కానీ, వాళ్ళ సామాజిక వర్గం కానీ, కూటమిలో నాయకులే కానీ చెప్తున్నారంటే దాన్ని బట్టి కూటమి ప్రభుత్వం ఎంత విఫలమైందని తెలిసింది. 29లో మాత్రం ఖచ్చితంగా ఏదైతే మేము ఆ రోజు 2024 ఎలక్షన్లో చెప్పామో ఆ విధంగా వైనాట్ 175 రిపీట్ చేస్తాము. ఖచ్చితంగా 175 స్థానాల్లో ఖచ్చితంగా మళ్ళీ గెలిచి అధికారంలో చేపట్టి పేద ప్రజలకి కన్న కళల్ని గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తానని తెలియజేస్తాం. సార్, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్నతమైన వ్యక్తి. నిరుపేదలు ఎక్కడ ఉన్నారో ఆయన ఉన్నంత కాలం కూడా నిరుపేదలు బాగుపడ్డారు. రామారావు గారు చెప్పుకునేవాళ్ళు. ఆయన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, బయట రాష్ట్రాల్లో కానీ ఆయనతో సమానంగా పోటీ పడ్డ ఎవరైనా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే ఆయన పెదలను చూశాడు. ఆయనకంటే భిన్నంగా ప్రజల దగ్గరికి వెళ్ళి చేరువు చేసుకొని ఈ పెద్దలకు ఏవైతే అవసరమైతే ఉన్నాయో ఆయన హయాంలో ప్రభుత్వంలో ప్రజలు ప్రత్యేకంగా సమకూర్చి ఆ ప్రజలందరికీ కూడా అన్నం పెట్టిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు చేస్తూ ఆయన ఆశయాల కోసం కూడా ఏదైతే సాధించాలని చెప్పి ఆయన తనయుడు ఏదైతే పార్టీ పెట్టాడో ఆ కార్యకర్తల కోసం పోరాడుతున్నాడో తండ్రికి తగ్గ జగన్ కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి చెప్పుకోవాలంటే ఉన్నతమైనది ఒక్క ఆరోగ్యశ్రీ చాలండి. ఎందుకంటే కొన్ని లక్షల ప్యానాలు కాబట్టి దాంట్లోనే నేను ఒక అర్హుడైన నేతని. ఎందుకంటే 2014 టైంలో మా అబ్బాయికి కిడ్నీ దగ్గర లివర్కి దానికి మధ్యలో వచ్చిన పేగు ఇన్ఫెక్షన్ వచ్చి చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించాం. ఆ రోజు ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి నాలాంటి పేదవాడు ఏంటి ఈరోజు నేను నా కొడుకుతో శుభ్రంగా ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్షే. ఎందుకంటే ఆ రోజు నా దగ్గర 5 లక్షలు అడిగారు, ఎక్కడా లేవు. ఆ రోజు మణిపాల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నానంటే నేను రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి అలాంటి మహానాథకి చెప్పుకోవాలంటే ఎన్ని ఉంటాయి. నాలాంటి వాడు ఎలా ఉన్నాడంటే నాకంటే మించిన వాళ్ళు ప్రజలు ఎంతమంది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పేదవాడు వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన ఏదైతే స్థాపించాడో
ఆ ఆరోగ్యశ్రీయే ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆయన మార్గాన్ని ఎంచుకొని అనేక పేర్లు మార్చి ఆ ఆరోగ్యశ్రీని ఒక్కటి చాలండి. రాజశేఖర రెడ్డి గారు చెప్పుకోవాలంటే 100 చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాణం కాపాడడానికి ఇది కావాలని పెట్టిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి మహానేత వైఎస్ రాజమోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము నివాళులు అర్పించుకుంటూ, అలాగా 108 ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా సరే మీకు చిటికలో వస్తుందని చెప్పి మీ ప్రాణాన్ని కాపాడడానికి నేను భరోసా అని చెప్పి 108 పెట్టారండి. నడిచి వెళ్తుంటే ఈరోజు ఎవరు సాయం చేయని రోజుల్లో ఆయన గుర్తించి సత్యం కంప్యూటర్ ద్వారా 108 వెహికల్ని తెప్పించిన ఘనత, ఆ ఘనతను కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది తప్ప ఇంకెవరికి చెందదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తున్నారు. మేమైతే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారి గురించి అయితే ప్రత్యేక ప్రజలే ఉన్న స్థాయిలో వాళ్ళందరినీ సమకూర్చి పేద ప్రజలకు పెట్టడం ఎవరైనా ఉన్నారంటే ఈ మహానేతలు ఇద్దరికీ చెల్లిందని చెప్పి రాజశేఖర రెడ్డికి ప్రత్యేక నివాళులు అర్పించుకుంటూ, అలాగే జగన్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.